మొత్తం హార్ట్ అండ్ వాస్కులర్ డిసీజెస్ లో అండి దెర్ ఆర్ మల్టిపుల్ స్టెంట్స్. అంటే ఇప్పుడు మనం హార్ట్ కి వేసే స్టెంట్ ని కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. బ్రెయిన్ కి తీసుకుపోయే బ్లడ్ వెజల్ ఉంటుంది కెరోటిడ్ ఆర్టరీ అని, దాన్ని కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. కిడ్నీకి తీసుకుపోయే బ్లడ్ వెజల్ ఉంటుంది, దాన్ని రీనల్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. అట్లా కాళ్ళకి తీసుకుపోయే ఫెమరల్ ఆర్టరీ అంటారు, దానికి స్టెంట్ వేస్తే దానికి ఫెమరల్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. అయోటా అని ఉంటుంది, దానికి కూడా స్టెంట్స్ వేస్తాము. సో మల్టిపుల్ వేరియస్ మెడికల్ కండిషన్స్ లో మనం స్టెంటింగ్ అనే ప్రొసీజర్ ని యూజ్ చేస్తాము. దాంట్లో హార్ట్ లో ప్రిడామినెంట్ గా యూజ్ చేసే దాన్ని కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. ఇప్పుడు ఈ కొరోనరీ ఆర్టరీ స్టెంట్ లో కూడా మల్టిపుల్ రకాలు ఉంటాయి. ఆ రకాలు ఎందుకు వచ్చాయి అనేది ఇది మనం 1977 నుంచి వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ ఏం చేశారంటే వైర్ పంపించి బెలూన్ చేసి చూశారు. చూసిన తర్వాత అది ఆగుతుందా లేదా అనేది, ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని బ్రేక్ చేసి చూశారు. కానీ ఈ వెజల్ అక్యూట్ వెజల్ క్లోజర్ అంటే రీకాల్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం 1987లో మెటల్ పెట్టారు. ఆ మెటల్ పెట్టడం అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఇంకొక 7 to 10 years తర్వాత అప్రూవల్ ఇచ్చింది. అంటే అన్ని మెడికల్ కౌన్సిల్స్ అప్రూవ్ చేశాయి, ఓకే ఈ ప్రొసీజర్ వ్యాలిడ్, దీన్ని చేసుకోవచ్చు అని. సో కానీ ఫస్ట్ పెట్టిన స్టెంట్ ఏమంటారంటే బేర్ మెటల్ స్టెంట్ అంటారు. అంటే ఓన్లీ మెటలే ఉండేది. ఆ మెటల్ తర్వాత పేషెంట్ కాంప్లికేషన్స్ రావడం మొదలైంది. ఎలా అంటే స్టెంట్ థ్రాంబోసిస్. ఆ వేసిన స్టెంట్ అనేది ఫారెన్ మెటీరియల్ కాబట్టి అది మన బ్లడ్ పార్టికల్స్ ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అది మొదలు పెట్టడం వల్ల అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అనేది అవ్వడం స్టార్ట్ అయింది. ఈ అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్, ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అనే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయడం కోసము స్టెంట్ మీద పూత అంటే డ్రగ్ పెట్టడం మొదలు పెట్టారు. దీన్ని మనము డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనడం మొదలు పెట్టాము. ఇప్పుడు ఈ డ్రగ్ ఈ స్టెంట్ మీద ఆగాలి అని అంటే దెర్ హ్యాస్ టు బి సంథింగ్ కదా, ఆ సంథింగ్ ఈజ్ పాలిమర్. ఇప్పుడు ఈ పాలిమర్ ఈ స్టెంట్ మీద హోల్డ్ చేయడం వల్ల మనకి ఆ డ్రగ్ అనేది అక్కడ దాకా తీసుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేదాకా డ్రగ్ ఆగాలి అని అంటే సంథింగ్ హ్యాస్ టు హోల్డ్. ఈ పాలిమర్ అనేది ఈజ్ కాజింగ్ రియాక్షన్స్ అని తర్వాత మనకు అర్థమైంది. ఎందుకు అంటే ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్స్ కి కాంప్లికేషన్స్ రావడం, వేరే కాంప్లికేషన్స్ రావడం మొదలైంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇప్పుడు కరెంట్గా ఏం యూజ్ చేస్తున్నామంటే పాలిమర్ ఫ్రీ స్టెంట్స్ యూజ్ చేస్తాము, లేకపోతే బయో రీఅబ్జర్వబుల్ పాలిమర్. అంటే ఆ పాలిమర్ టెంపరీగా కొంచెం సేపే ఉండి రీఅబ్జర్వ్ అయిపోతుంది. సో అందుకనే ఇప్పుడు అసలు ఈ కరెంట్ కంటెంపరీ ఏరాలో మనకి కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ స్టెంట్ వేయడం వల్ల.